పుల్చల మండలం కమ్మవారిపల్లిలో వెలిసిన శ్రీ సీతారాముల వారి గుడిలో దాదాపు 3 సంవత్సరాల నుంచి దీక్షితులుగా బాధ్యతలు నిర్వహించిన మండల కేంద్రమైన పుల్చల చెందిన రాజశేఖర్ దీక్షితులను సీతారాముల దేవాలయం కమిటీ వారు ప్రత్యేకంగా సత్కరించి ఘన వేడుకలు పలికారు. ఆ దృశ్యాలేంటో చూద్దాం పదండి. ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు స్వామివారు గత 3 సంవత్సరాలుగా మన శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో నిత్య కైంకర్యాలు నిర్వర్తించినారు. వారికి అసౌకర్యం కారణంగా మన ఊరి రామ మందిరాన్ని నేను ఇక్కడ కార్యక్రమాలు నిర్వర్తించలేను, దయచేసి మీరు ఆమోదించండి మన రాముల వారి కమిటీకి వారు గత కొంతకాలం ముందుగానే తెలియజేశారు. వారి అభీష్టానుసారం ఈరోజు రాముల వారి సేవకుడుగా ఇన్ని సంవత్సరాలుగా మన రాముల వారి సేవకులుగా భక్తులమైనటువంటి మనకు మన పరమాత్ముడైనటువంటి మన శ్రీ సీతారాముడు వారికి అనుసంధానంగా వారి మంత్రోచ్చారణ మన దగ్గర డబ్బులు ఉండిండొచ్చు, లేకపోయిండొచ్చు. మనం దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా స్వామి ఈరోజు మా అభిషేకం మా ద్వారా నిర్వర్తించండి అంటే ఏమిచ్చినా ఏమి ఇకపోయినా స్వామి శ్రీ రాజశేఖర్ దీక్షితులు గారు తమ వంతు బాధ్యతగా స్వామివారికి కైంకర్యాలు నిర్వర్తించినారు. వారికి ఈ దేవస్థానం కమిటీ ద్వారా కమిటీ వాళ్ళు ఒక్కొక్కరుగా వీడ్కోలు మాటలు నా తర్వాత ఒక్కొక్కరుగా వీడ్కోలు మాటలు తెలియజేయాల్సిందిగా కృతజ్ఞతాభినందనలు తెలియజేయాల్సిందిగా మరొకసారి ప్రార్థిస్తున్నాను కమిటీ వారిని. ఒక్కొక్కరు అందరూ కూడా మహిళమ్మ తల్లులు కూడా అందరూ కూడా మాట్లాడండి, వారి కృతజ్ఞతలు తెలియజేయండి దయచేసి. ఆ తర్వాత మనం కార్యక్రమం మళ్ళా ఉంది, మనం మాట్లాడుకుందాం. తెలిసింది మాట్లాడు. కృతజ్ఞతలు చెప్పయ్యా. అన్ని మాట్లాడతారు, మాట్లాడేదానికి నోరు రాదు మీకు. వెంకటనాయుడు